వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ. ఐదున విద్యుత్ అదాలత్. ఈ శ్రీనివాసమూర్తి. వైభవంగా ప్రారంభమైన శ్రీ చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు. ఆక్సిజన్ పరికరాన్ని వితరణ చేసిన లయన్స్ క్లబ్. వార్తలను వివరాలు. అన్నమయ్య జిల్లాలో గ్రామీణ రహదారులు, జాతీయ రాష్ట్ర రహదారులకు అనుసంధానమయ్యే ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మదనపల్లి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ రాష్ట్ర రహదారులకు అనుసంధానమయ్యే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, వీధి దీపాలు వంటి భద్రతా ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 236 అవసరమైన ప్రాంతాలను గుర్తించగా ఇప్పటికే 108 చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినట్లు, మిగిలిన 128 ప్రాంతాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 18 బ్లాక్ స్పాట్లలో 11 ప్రాంతాల్లో భద్రతా చర్యలు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాంతాల్లో వేగ నిరోధకాలు, హెచ్చరిక బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట్ల స్పీడ్ డిటెక్టెడ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. అనధికారికంగా సైలెన్సర్లు మార్పులు చేసి అధిక శబ్దంతో వాహనాలు నడిపే వారిపై పోలీస్, రవాణా శాఖలు సంయుక్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పొంగనూరు డివిజన్ పరిధిలో ఈ నెల 5న విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. మంగళవారం పట్టణంలోని డివిజన్ కార్యాలయంలో ఆయన సిబ్బందితో సమావేశం నిర్వహించి అదాలత్ నిర్వహణపై తగు సూచనలిచ్చారు. బుధవారం ఉదయం 11:30 నుంచి 1:30 వరకు చౌడేపల్లి సబ్స్టేషన్, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు సదుం సబ్స్టేషన్లో ఈ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. CJRF చైర్పర్సన్ హాజరవుతారని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరు డివిజను విద్యుత్ వినియోగదారులందరికీ నమస్కారము. రేపు 11:30 నుండి 1:30 వరకు చోడాపల్లి 33 kV సబ్స్టేషన్లో విద్యుత్ అదాలత్ జరుగుతుంది. ఈ చోడాపల్లి, పొంగనూరు మండలాల్లో విద్యుత్ కన్జ్యూమర్లకి ఏ సమస్య ఉన్నా అక్కడికి వచ్చి పరిష్కరించుకోవచ్చును. నెక్స్ట్ మధ్యాహ్నము 3 గంటల నుండి 5 గంటల వరకు సదుము 33 kV సబ్స్టేషన్లో జరుగుతుంది. సదుము, సోమల మండల ప్రజలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ వచ్చి విన్నవించుకోవచ్చు. ఈ సదస్సు CJRF కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసివ్ ఫోరం చైర్మన్ గారు తిరుపతి నుండి వస్తాడు. అతను ఏ ప్రాబ్లం ఉన్నా, ఇంతకుముందు సాల్వ్ కాని ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా అతని దృష్టికి పోతే ఏ విధంగా సాల్వ్ చేయాలనేది గైడెన్స్ ఇస్తారు. పొంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయంలో ఆడికృతిక వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు ప్రదీప్ స్వామి తెలిపారు. ఆలయ ఆవరణంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. 5వ తేదీన భరణి కావెళ్లు, 6వ తేదీన ఆడికృతిక సందర్భంగా ఆలయంలో విశేష పూజలు జరుగుతాయని చెప్పారు. 8న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం వేడుకగా జరుగుతుందని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేసీటీవీ ద్వారా ఆహ్వానించారు. ప్రతి సంవత్సరము యథావిధిగా జరుగుతున్నటువంటి విధంగా రేపు అనగా బుధవారము ఉదయము శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఉదయము పంచామృతాభిషేకము, తర్వాత భరణి కావిళ్ళు, వేస్తవారము ఆడికృతిక సందర్భంగా ఉదయము పంచామృతాభిషేకము, సాయంత్రము పూలంగి సేవ నిర్వహించబడును. తర్వాత శనివారం ఉదయం 9 గంటలకు యథావిధిగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శాశ్వత ధర్మకర్తలచే కళ్యాణోత్సవం నిర్వహించబడును. తదుపరి భోజన కార్యక్రమంలో ఏర్పాటు చేయబడును. సాయంత్రము యథావిధిగా
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఊరేగింపు కొనసాగించబడును. కార్యక్రమం నందు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి ప్రసాదములు స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలని కోరుచున్నాము. పొంగనూరులో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ప్రజల వద్దకే వచ్చి అత్యాధునిక వైద్య సేవలు అందివ్వాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. మంగళవారం పట్టణంలోని ఇందిరా కూడలిలో శిబిరాన్ని నిర్వహించగా పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. బీపీ, షుగర్తో పాటు ప్రాథమిక చికిత్సలను డాక్టర్ మధు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. అలాగే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ల్యాబ్ అసిస్టెంట్ జాన్సిరాణి, స్రవంతి, బాలగణేష్లు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 90 మందికి వైద్య సేవలు అందించినట్లు డాక్టర్ తెలిపారు. మా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి మేడం గారి ఆదేశాల మేరకు మేము ఈ క్యాంపును మేము కండక్ట్ చేస్తున్నాం పొంగనూరులో. యాక్చువల్గా మా కుప్పంలో వచ్చేసి ఒక స్టేషనరీ హాస్పిటల్ ఉంది. ఇంకొకటి మొబైల్ హాస్పిటల్ కడప జిల్లాలో పలమనేరు, పొంగనూరు నియోజకవర్గాలు మేము కవర్ చేస్తున్నాము. దానిలో బాధ్యతగా ఈరోజు మేము పొంగనూరులో ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ పొంగనూరులో మెడికల్ క్యాంప్స్ గత 6 నెలల నుంచి ప్రతి నెల ఒక రోజు వస్తున్నాము. ఇక్కడ మా అవసరాల దృష్ట్యా వస్తున్న ప్రజల కోసం అని చెప్పేసి నెలకు పొంగనూరులో 2 రోజులు పెట్టదలుచుకున్నామండి. ప్రతి నెల 4వ తేదీ ఈ ప్రాంతంలో అంటే బస్టాండ్ ప్రాంతంలో పెడుతున్నాము. నెక్స్ట్ 15 డేస్ తర్వాత ఈ కల్లకూరు ఏదో ఊరు ఉంది బస్ స్టాండ్ ప్రాంతంలో కానీ ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో మేము ఇంకొకటి అరేంజ్ చేసుకోవాలనుకున్నాము. ఇదే విధంగా ప్రతి నెల బంగారుపాళ్యము, పలమనేరు, బైరెడ్డిపాళ్యము, వీకోట మరియు పెద్ద పంజాని, గంగావరం ప్రాంతాల్లో కూడా మేము కండక్ట్ చేస్తున్నామండి. ప్రతిరోజు ఉంటుంది ఎక్సెప్ట్ ఆదివారం మరియు పబ్లిక్ హాలిడేస్. మా క్యాంపులో మేము ఎక్కువగా మనకు పొంగనూరు ప్రాంతంలో మేము బీపీ, షుగర్ కి ఎక్కువ మంది పేషెంట్స్ మనకు వస్తున్నాము. ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు మరియు బీపీ పరీక్షలు నిర్వహించి వారికి నెలకు మళ్ళీ వచ్చే టైంకి ఎంతవరకు అవసరం వస్తుందో ఆ మేరకు మేము వాళ్ళకి మందులు కూడా మేము ఇక్కడ చేస్తున్నాము. ఆల్మోస్ట్ బీపీ, షుగర్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి మందులు మనం ఇక్కడ సరఫరా చేస్తున్నాము. దీంతో పాటు గ్యాస్ ట్రబుల్ అంటే గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకు మరియు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా మనం ఇక్కడ మందులు ఇస్తున్నాము. మన వద్ద లేని వాటిని ఇక హయ్యర్ సెంటర్స్కు రెఫర్ చేస్తున్నామండి. ఇట్లా తిరుపతి సిట్స్ కానీ, బోర్డ్స్ కానీ మనము లేదా కడపలో పిఈఎస్, కుప్పంలో పిఈఎస్ కాలేజ్కి మనం రెఫర్ చేస్తున్నాము హై సెంటర్స్. లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల ఆధ్వర్యంలో పెదపంచాని మండలం కొలతూరు గ్రామానికి చెందిన దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నాగయ్యకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను అందజేశారు. ఈ పరికరాన్ని లైన్ భానుమూర్తిరెడ్డి ఉదారతతో విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారి సేవా భావాన్ని లయన్స్ క్లబ్ సభ్యులు అభినందిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ పి. శివ, డయాలసిస్ జిల్లా చైర్మన్ లయన్ వరదారెడ్డి, క్లబ్ అధ్యక్షులు లయన్ మహేందర్ రావు, కార్యదర్శి లయన్ మహిపాల్ రెడ్డి, కోశాధికారి లయన్ సుధాకర్ రావు, క్లబ్ డైరెక్టర్ లయన్ ముత్యాలు, సభ్యులు లయన్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ అవసరంలో ఉన్న వారికి సేవ చేయడం లయన్స్ సంస్థ ప్రధాన ధ్యేయమని, సమాజానికి అవసరమైన సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. పుంగనూరు కొత్తపేట దూళ్లవారి ఇండ్ల వద్ద శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణంలో వేద పండితులు గణపతి, నవగ్రహ, చండీ హోమాలను నిర్వహించారు. తర్వాత అమ్మవారి మూలవలను అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది. ఓం గుణవచ్చై స్వాహ. ఓం శ్రీ బోయకొండగంగమదేవతం నమ. ఓం కఃపర్యై స్వాహ. ఓం శ్రీ బోయకొండగంగమదేవతం నమ. ఓం గణపూజితాయ స్వాహ. ఓం శ్రీ బోయకొండగంగమదేవతం నమ. ఓం గుణత్రయ సమాయుక్తాయ స్వాహ. ఓం శ్రీ
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, అబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పొంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు మదనపల్లి రోడ్డు మార్గం 150 మైళ్ళు సమీపంలోని విద్యా సంస్థల వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని విద్యార్థులు ఆవేదన చెందారు. ప్రతిరోజు ఈ సమస్యతో కళాశాలకు సరైన సమయానికి వెళ్ళలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది మంది విద్యార్థులు ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. సంబంధిత ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులు నిలిపే విధంగా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. SKDA రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్లో పొంగనూరు పులినాడు కరాటే అకాడమీ విద్యార్థులు ప్రతిభ చూపారు. విజయవాడలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 24వ రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి మొత్తం 18 పతకాలు సాధించి అకాడమీకి పొంగనూరుకు మంచి పేరు తీసుకువచ్చినట్లు మాస్టర్ సదాశివ తెలిపారు. ఈ ఛాంపియన్షిప్ను మిల్టన్ శాస్త్రి విజయవంతంగా నిర్వహించగా టీమ్ ఇండియా హెడ్ కోచ్ కీర్తన్ కొండూరు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. చరణ్, మోహిత్, కృతిక్ కటా విభాగంలో బంగారు పతకాలు సాధించగా మోక్షజ్ఞ రాయల్, జశ్వంత్ వెండి పతకాలు, విరాజ్, లిఖిత్, రెడ్డి రోహిత్, చేతన్ సాయి, హర్షవర్ధన్, మాస్వామి, పునీత్, దీపక్ నందన్, ప్రజ్వల్ రెడ్డి, మహేష్ సాయి నాయక్, యోగ సాయి, నివాస్ రెడ్డి,
కాంస్య పథకాలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పులినాడు కరాటే అకాడమీ హెడ్ కోచ్ సదాశివ మాట్లాడుతూ విజేతలందరినీ అభినందించారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అక్టోబర్ 23, 24వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సౌత్ జోన్ కరాటే ఛాంపియన్షిప్కు ఎంపికైనట్లు తెలిపారు. అక్కడ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి, అకాడమీకి మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆగస్టు 5వ తేదీన బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం పుంగనూరులోని కళాశాలలో వారిని కలిసి బంద్కు సహకరించాలని నాయకులు కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అడ్మిషన్లను సకాలంలో పూర్తి చేయాలని, యూనివర్సిటీ ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యాపారాలను అరికట్టాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బంద్కు పిలుపునిచ్చారు. పొంగనూరు తూర్పు మోసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం అమ్మవారి జయంతి సందర్భంగా అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి అమ్మవారికి సమర్పించారు. ఈ నెల 12వ తేదీ వరకు అమ్మవారి జయంతి మహోత్సవాలు జరుగుతాయని, ప్రతిరోజు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తర్వాత అన్నప్రసాద వితరణ చేపట్టారు.
जय बोलो चामुंडेश्वरी माता की जय। जय बोलो चामुंडेश्वरी माता की जय। जय बोलो चामुंडेश्वरी माता की जय। పొంగనూరులో వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించారు. ఎల్లినో ప్రభావం వల్ల సుగాలమిట్ట, బోడినాయనపల్లి, భీమగానపల్లిలో దెబ్బతింటున్న పంటలను మంగళవారం పరిశీలించారు. వర్షం వచ్చినప్పుడు కంది, అలసంద, అనుమలు, ఉలవ, పెసర, మినుము, కొర్ర, జొన్న, సజ్జ, ఆముదం తదితర పంటలను సాగు చేసుకోవచ్చని రైతులకు సూచించారు. అవకాశం ఉన్నవారు పొలాల దగ్గర వర్షపు నీరు నిలువ ఉండేలా గుంతలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం రామాపురం సమీపంలో బెంగళూరు చెన్నై హైవేపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన మానస, గౌతమి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వీకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపీహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. బెంగళూరులో గత ఏడాది నమోదైన 0 ఎఫ్ఐఆర్ కేసులో పుంగనూరుకు చెందిన ఆర్ఎంపీని అక్కడి పోలీసులు తీసుకెళ్లిన సంఘటన సోమవారం రాత్రి పట్టణంలో కలకలం రేపింది. తన ఆసుపత్రిలో ప్రసవమైన ఓ బాలిక తల్లిదండ్రులకు 2 లక్షలు ఇచ్చి మగబిడ్డను మాయం చేసిన ఘటనపైన బెంగళూరు పోలీసులు విచారిస్తున్నారు. బెంగళూరు నగరం
సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్లో గత నెల 7వ తేదీన నమోదైన కేసు వివరాల మేరకు బెంగళూరు జయనగర్కు చెందిన అమ్మమ్మ ఇంటికి ఓ బాలిక గత ఏడాది దసరా సెలవులకు వెళ్ళింది. దగ్గర బంధువైన ఓ యువకుడు ఆ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా విషయం కుటుంబీకులకు చెబితే ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించాడు. కొద్ది రోజుల తరువాత ఆ బాలికకు కడుపు ఎత్తుగా రావడంతో తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా గర్భం దాల్చిందని నిర్ధారించుకున్నారు. నవమాసాలు నిండటంతో పుంగనూరులో బంధువుల ఇంటికి తెచ్చి ఆర్ఎంపీను సంప్రదించారు. బాలికకు ప్రసవం చేయడానికి అంగీకరించడంతో ఓ సెంటర్లో స్కానింగ్ చేయించి ఆపై ఓ ప్రైవేటు సర్జికల్ మెటర్నిటీ నర్సింగ్ హోంలో ప్రసవం చేయించగా మగబిడ్డ పుట్టాడు. బిడ్డను అడిగితే ఇవ్వకుండా ఆర్ఎంపీ వారిని బెదిరించి బాలిక కుటుంబీకులకు 2 లక్షలు ఇచ్చి బెంగళూరుకు పంపేసింది. అక్కడ బాలిక తీవ్ర అనారోగ్యానికి గురై ఓ వైద్యశాలలో చేరగా చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణలో భాగంగా కర్ణాటక పోలీసులు పుంగనూరుకు వచ్చి ఆర్ఎంపీని బెంగళూరుకు తీసుకెళ్లారు. ఆర్ఎంపీ సదరు మగబిడ్డను ఆర్ఎంపీ ఏం చేసింది అనేది విచారణలో తేలాల్సి ఉంది. పుంగనూరు శివారులోని శ్రీ పటాలమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో దీపాలను సమర్పించారు. ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా పట్టణంలోని ఎన్ఎస్పేట ప్రాంత వాసులు ఆనవాయితీ ప్రకారం స్థానిక నడివీధి గంగమ్మకు పూజలు నిర్వహించారు. తర్వాత డప్పు వాయిద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో మహిళలు దీపాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.
ఆషాఢ మాసం సందర్భంగా ఆ ఆదిపరాశక్తిని వివిధ రూపాల్లో కొలవడం మన ఆచారము. ఆ ఆచారం ప్రకారము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో పుంగనూరు పట్టణానికి అష్టదిక్కులలో అమ్మవారు వివిధ రూపాల్లో వెలిసినారు. అదేవిధంగా పుంగనూరు పట్టణానికి పడమర దిశలో బసన్నయ్య గారి పల్లి వద్ద వచ్చే శ్రీ పడాలమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా నేతి దీపాలతో దీపాలతో పొట్టేళ్ళు ఎలుకోతులు కోళ్ళు బలులు సమర్పించి పూజ చేయడం మన ఆనవాయితీ. నేతి దీపాలని ఆకాశం వైపు చూపిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తాము. ఈ అభిషేకం తీసుకున్న అమ్మవారు మన కుటుంబాలను సంరక్షిస్తుందని పూర్వకాలం నుండి మా నమ్మకము. ఆ తల్లి మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొన్ని తరాలుగా మనల్ని కాపాడుతోంది. కాబట్టి పుంగనూరు పట్టణానికి అష్టదిక్కులలో గల అమ్మవారిని మరియు నడిబొడ్డులో గల గుంటూరు గంగమ్మవారిని మనము ఆదిపరాశక్తి రూపంలో కొలుచుకుంటున్నాము. అలా కొలుచుకునే క్రమంలో ఈ ఆషాఢ మాసంలో ఈరోజు పటాలమ్మ తల్లికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఉదయాన్నే 108 గుండెల నీళ్లతో చాముండమ్మకు నడిమిడి గంగమ్మకు అంటే పటాలమ్మ తల్లివారికి నీళ్లు సమర్పించి 108 గుండెల నీళ్లు సమర్పించి అభిషేకాలు ఫలపుష్పాలు సమర్పించి ధూపదీప నైవేద్యాలతో అలంకారం చేసినాము. ఇప్పుడు సాయంత్రము 2 గంటల మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఊరేగింపుగా పటాలమ్మ తల్లి గుడి వద్దకు వెళ్ళి అక్కడ బలులు సమర్పించి పూజలు చేస్తాము. ఈ పూజల వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ. ఐదున విద్యుత్ అదాలత్. ఈ శ్రీనివాసమూర్తి. వైభవంగా ప్రారంభమైన శ్రీ చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు. ఆక్సిజన్ పరికరాన్ని వితరణ చేసిన లయన్స్ క్లబ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.